నీట్ వ్యతిరేక ఆందోళనల సమయంలో చోటు చేసుకున్న విద్యార్థుల అరెస్టుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో అరెస్టైన వారిలో మైనర్లు, నేరాభియోగాలు లేని వారిని వెంటనే విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. నిరసనల సమయంలో పోలీసుల చర్యలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది. ఆందోళనకారుల అరెస్టులపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక 18 ఏళ్లలోపు విద్యార్థులు, నేర చరిత్ర లేని వారిని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం తెలిపింది. కానీ విద్యార్థులపై ఎలాంటి తక్షణ కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. అయితే నేరాభియోగాలు ఉన్న ఆందోళనకారులకు ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనల నిర్వహణ, పోలీసుల చర్యలకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించారని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే వారిని విచారించి శిక్షించాలని ధర్మాసనం వెల్లడించింది. 250 మంది పోలీసులపై ఆందోళనకారులు దాడి చేసినట్లు వచ్చిన నివేదికలపైన దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ దాడులు చేసింది విద్యార్థుల లేదా నేరగాళ్ల అన్నది తేల్చాలని పేర్కొంది. ఈ అంశాలపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర వివరాలను భద్రపరచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ డిజిటల్ డేటాను పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావద్దని స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాలోని ప్రభల లక్ష్మీనారాయణ మెమోరియల్ డిగ్రీ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్